హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు పిక్ చూస్తున్నారు కదండి, అది చిన్న పిల్లలకి అన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజు, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ చిన్న డ్రాప్ మోడల్ అండి, బ్యాక్ హుక్స్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రాప్ మోడల్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో, అలాగే బోట్ నెక్ కూడాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే లైక్ చేయండి. సో చూడండి, ఇదనమాట. ఇక చూసారు కదా, నేను ఫ్రంట్ అయితే ఇప్పుడు చూపించట్లేదండి, బ్యాక్ సైడ్దే చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది. సో ఈ పార్ట్ నెక్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది వేస్తానండి. ఇప్పుడు చూపించేవి హ్యాండ్స్ అనమాట. ఇగోండి ఇట్లా అనమాట. సో ఇప్పుడు చూడండి, మీకైతే ఈ పాట్ నెక్ పైపింగ్ మోడల్ అంటే లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలని చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే లైక్ చేయండి. చూడండి, చూసారు కదా, ఇది ఇందులోన బొటాస్ ఉన్నాయి కదండి, ఇది గోల్డ్ కలర్ ఉన్నాయండి. అందుకోసం ఈ గోల్డ్ కలర్ నేను పైపింగ్ అనేది తీసేసుకుంటున్నాను. ఇది నార్మల్గా లోడింగ్ వేసేస్తాం కాబట్టి 1 ఇంచ్ క్లాత్ లేదంటే 30 ఇంచ్ అయినా సరిపోతుంది. లోడింగ్ పద్ధతిలో వేసేస్తాం కదా, లైనింగ్కి జాయిన్ చేయాలండి, అందుకోసము. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, పైపింగ్ తీసేసుకున్నారు కదండి, పైపింగ్ క్లాత్ క్రాస్గా కట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకొని మిడిల్లోకి ఈ థ్రెడ్ తీసేసుకోండి. ఇది 12 నెంబర్ థ్రెడ్ అండి. ఇది నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మీకు కనిపిస్తుందా, ఈ విధంగా అనమాట. మిడిల్లో పెట్టేసి క్లాత్ మిడిల్లోన ఈ థ్రెడ్ పెట్టేసి మొత్తం మనకి ఎంత కావాలో అంతవరకు అయితే ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోండి. నేను వచ్చేసి బ్లౌజ్లోన గోల్డ్ కలర్ బుటాస్ ఉన్నాయి కదండి, అందుకోసమే నేనైతే ఈ పైపింగ్ తీసేసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి చెప్పాను కదా, 12 నెంబర్ థ్రెడ్ అనమాట. ఇది అనుకోండి, ఇక చూసారు కదా, ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుందండి. ఇది మిడిల్లోకి మనము సెట్ చేయించుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లోన మనం మిషన్ కొనేటప్పుడు ఏం చేయాలంటే ఈ పాదాన్ని పైపింగ్ కూడా వచ్చేటట్టుగా సెట్ చేయండి అంటే వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారు. అందుకోసం మనమైతే పాదం ఊకే తీయనవసరం లేదండి. కొన్ని థ్రెడ్ అనేది లావుగా ఉన్నదనుకోండి, ఖచ్చితంగా పైపింగ్ పాదం అనేది మార్చుకోవాలి. సింగిల్ పాదము మార్చేసుకొని అప్పుడు లావుగా ఉన్న థ్రెడ్ అయితే పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఇప్పుడు పైపింగ్ వేస్తాను చూడండి. పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ వేసేసుకోండి. లోడింగ్ పైపింగ్ కదండి, అందుకోసం లైనింగ్ వేసేసుకున్నాం అనుకోండి, మెయిన్ క్లాత్ మీద పెట్టేసి తిప్పేయవచ్చు అనమాట. ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ చూసుకోండి, మనము ఖర్చుకి ఏ విధంగా ఉంచుతామో ఆ ఖర్చు అంతా వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. కింద క్లాత్ మీద కుట్టు పడుతుందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది ఇందాక వేసాం కదా, సో ఆ కుట్టు పక్కనే పడేటట్టుగా చూసుకోండి. మళ్ళీ ఇగోండి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కట్స్ ఇచ్చేసుకోండి. ఇగోండి ఈ విధంగా పెట్టేసి సిజర్తో చిన్న కట్ వేసామనుకోండి, అట్లా అయితే మనకి పైపింగ్ అనేది నీట్గా తిరిగిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా ఈ విధంగా చిన్న కట్స్ పెట్టేసుకుంటే ఇట్లా తిరిగిపోద్దండి. తిరిగాక మళ్ళీ ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. చూడండి ఈ విధంగా అనమాట. నీట్గా వేసేసుకొని ఇది చిన్నది డ్రాప్ మోడల్ అనేది ఇచ్చానండి, బ్యాక్ హుక్స్లు అనమాట. ఇగోండి ఇలా వేసేసాక ఇప్పుడు ఇది కట్ చేయొద్దు, దీనికి ఎదురుగా ఉండేది తీసేసుకోండి, ఇట్లా పెట్టేసుకోండి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ముఖ్యంగా కొత్త వారి కోసం అండి. కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి, రెండు ఒకే వైపు వచ్చేస్తాయి అనమాట. అందుకోసం ఇలాగ ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకొని అయితే ఇలా వచ్చేయండి. పైపింగ్ అనేది కొంచెం లూజ్గా వదలండి, లూజ్గా వదిలితే ఫ్రీగా ఉంటుంది, లేదంటే ఎత్తేస్తుందండి పైకి అనేది. అందుకోసం ఇలా తిరిగే దగ్గర ఏం చేస్తారంటే చిన్న కట్స్ ఇందాక ఇచ్చాను కదండి, ఆ విధంగా ఇచ్చేసుకొని అయితే ఆ మూలల దగ్గర మనం తిప్పే దగ్గర ప్రతి దగ్గర నీడిల్ అనేది దింపాలండి. దింపేసి మళ్ళీ మనం క్లాత్ని తిప్పేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకొని రావాలి. నీడిల్ దింపుతూ పాదం లేపుతూ కుట్టుకొని వస్తే మాత్రమే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఒకే లెవెల్లో స్ట్రైట్గా వేసేసుకొని వచ్చేస్తే అంత ఫినిషింగ్ అనేది రాదు. అందుకోసమే వచ్చి ఈ విధంగా అనమాట. సో చూసారు కదా, ఇట్లా రావాలి ఎదురెదురుగా. ఇక్కడ కట్ చేసేయండి, ఇప్పుడు పర్వాలేదు. హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తామన్నమాట, అందుకోసము బ్యాకు. అయితే ఇప్పుడు చూడండి, ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నారు కదా, ఒరిజినల్ క్లాత్ కిందని పెట్టేసుకున్నాను. లైనింగ్ అనేది మీదకి ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసినాక ముందుగా ఆల్రెడీ ఇది జరిగిపోకుండా పిన్నులైనా పెట్టేసుకోండి, లేదంటే మిషన్ మీదైనా ఈ విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. మనం ముందు ఎట్లా కుట్టామో అదే కుట్టు మీద కుట్టు పడేటట్టుగా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసుకోండి కరెక్ట్గా కుట్టు పడుతుందా లేదనేసి. మళ్ళీ మొత్తం కుట్టేశాక ఇంకా క్లాత్ అనేది డివైడ్ అయిపోయింది అనుకోండి, బాగోదనమాట, అప్పుడు మొత్తం ఇప్పాలి. అందుకోసం ముందు కుట్టేటప్పుడే చూసుకో. ఇట్లా కుట్టేశాక ఏం చేస్తారంటే
ఈ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి, కట్ చేసేయండి. ఈ ఖర్చు మీ ఇష్టం అండి, ఎక్కువ ఉంచితే ఇంతేసి వచ్చేస్తుంది, కొంచెం ఉంచినా పర్వాలేదు. నేనైతే కొంచెం ఎక్కువే ఉంచాను, కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి. ఈ మూలల దగ్గర మాత్రం కొంచెం క్లాత్ కట్ చేసేయండి, తిప్పడం రాకపోతే మాత్రం మూలల దగ్గర క్లాత్ అనేది కొంచెం కట్ చేసేయండి, అలాగైతే బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలాగ వేయితోటి ఇట్లా చేసేసుకోండి, లేదంటే ఏదైనా పుల్ల లాంటిది తీసేసుకొని ఈ విధంగా పెట్టినా సరే నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ వేసేటప్పుడు. ఇక చూసారా, నేను చిన్న డ్రాప్ మోడల్లోనే ఇచ్చానండి. ఇగోండి ఇలా చిన్న పాపకు అనమాట, 8 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ పాపకి మాత్రమే, అందుకోసము నేను చిన్న నెక్ అనేది ఇచ్చానండి. సో నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ తిప్పేసాం కదా, తిప్పేసినాక ఇగోండి ఆ పైపింగ్ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇలా కుట్టు పడేటట్టుగా చూసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇక్కడ నీడిల్ దింపండి. మళ్ళీ ఇలాంటి మూలల దగ్గర మాత్రం చాలా స్లోగా కుడితేనే ఫినిషింగ్ అనేది వస్తుందండి, లేదంటే అక్కడ ఫినిషింగ్ అనేది చూడండి ఈ విధంగా అనమాట. నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఫస్ట్ మనము ఉక్స్ పట్టి కాజాపట్టి వేయకముందే ఇది అనేది రెడీ చేసుకోవాలండి. ఈ షేప్ అనేది మనం ఏ మోడల్లో డిజైన్ చేస్తామో ఆ డిజైన్ అనేది ముందుగానే కుట్టేసుకోవాలి. సో రెండోది చూడండి, ఇటువైపు అనమాట, కింద మెయిన్ క్లాత్ పెట్టేసుకోండి, మీద లైనింగ్ పెట్టేసి, సో కదిలిపోకుండా ఉండాలంటే పిన్నులు పెట్టేసుకోండి, లేదంటే ఇలాగ పట్టుకొని క్లాత్ 2 క్లాత్లు కూడా జరిగిపోకుండా పట్టేసుకొని ఫస్ట్ థ్రెడ్ కుట్టాం కదండి, ఆ థ్రెడ్ పక్కనే అంటే అదే ఆ కుట్టు మీదే కుట్టు పడేటట్టుగా చూసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా, తిప్పేటప్పుడు కూడాను మనమే క్లాత్ని తిప్పాలి, కానీ మనం క్లాత్ తిప్పకుండా నార్మల్ లాగేసామనుకోండి అక్కడ షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. సో చూడండి, మీరు ఒకవేళ ఈ డ్రాప్ షేప్ అనేది ఇంకా ఎక్కువ కనిపించాలంటే కొంచెం లోపలి క్లాత్ అనేది కట్ చేసేయండి. అయితే నేనైతే నార్మల్ చిన్న పాపకే కదా, అందుకోసం అయితే చిన్న షేప్ వచ్చేటట్టుగా నేనైతే పెడుతున్నాను. సరే అయిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తిప్పేయండి. తిప్పేసినాక ఈ విధంగా వస్తుంది అనమాట. అయితే చూడండి, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనమాట వేసేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 జాయింట్ చేసేస్తాం కదండి. చేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి, ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోండి. ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది క్లాత్ కదా, మొత్తం తీసేయండి. వెనక్కి డిజైన్ పెట్టేసినాకే అప్పుడు ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. కరెక్ట్గా ముందుగా తీసేసామనుకోండి, ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయాలన్నమాట. అందుకోసం ముందుగానే మనం క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసుకొని కుట్టేసుకోవాలండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.